హే గైస్, ఎలా ఉన్నారు? అండర్ రేటెడ్ వెబ్ సిరీస్ రికమెండేషన్లో ఇది థర్డ్ వీడియో. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే పార్ట్ 4 కూడా అప్లోడ్ చేస్తాను. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేస్తే ముందుగా నెంబర్ 1 వచ్చేసి ద డే ఆఫ్ ది జాకల్. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, ద జాకల్ అని పిలువబడే ఒక హిట్ మ్యాన్ డబ్బులు తీసుకుని హత్యలు చేస్తూ ఉంటాడు. అండ్ ఇతన్ని పట్టుకోవడానికి ఒక లేడీ ఆఫీసర్ ని అపాయింట్ చేస్తారు. వీరిద్దరి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ని ఈ సిరీస్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఈ సిరీస్ జానరా మెయిన్ గా యాక్షన్ సిరీస్, కానీ పెద్ద పెద్ద బీభత్సమైన యాక్షన్ సీన్స్ అనేవి ఈ సిరీస్ లో ఉండవు. యాక్షన్ సీన్స్ ని కూడా చాలా డిఫరెంట్ గా సటిల్ గా చూపిస్తారు. అండ్ మన మీద ఆ యాక్షన్ సీన్స్ ఇంపాక్ట్ కూడా గట్టిగానే ఉంటది. కొన్ని సీన్స్ లో అయితే ఆ సస్పెన్స్ ని బాగా బిల్డ్ చేసి మనం ఆ టెన్షన్ ని ఫీల్ అయ్యేలాగా చేస్తారు. జాకల్ క్యారెక్టర్ గా యాక్ట్ చేసిన ఎడ్డీ రెడ్మన్ అయితే అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డెఫినెట్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ వెబ్ సిరీస్ ఇది. తెలుగు లాంగ్వేజ్ లో ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 85%. తర్వాత నెంబర్ 2 వచ్చేసి ద ఇన్నోసెంట్. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, మన హీరో అనుకోకుండా ఒక మనిషిని చంపి జైలుకి వెళ్లి 4 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యి బయటకు వస్తాడు. అలా రిలీజ్ అయ్యి బయటకు వచ్చాక అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ వల్ల అతని లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది అనేది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. సస్పెన్స్ థ్రిల్లర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఓరియల్ పాలో గారు ఈ సిరీస్ కి క్రియేటర్. ఆయన స్టైల్ మార్క్ సస్పెన్స్ అండ్ ట్విస్ట్లు అయితే ఎక్కడ కూడా మిస్ అవ్వవు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ స్టోరీని లింక్ చేసిన విధానం ఇదంతా మనకి చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఎపిసోడ్ చూసాక సెకండ్ ఎపిసోడ్ చూస్తే మనం ఈ వెబ్ సిరీసే చూస్తున్నామా, లేకపోతే పొరపాటున వేరే వెబ్ సిరీస్ ఏమైనా చూస్తున్నామా ఆ డౌట్ వస్తుంది. కానీ అలా ఫీల్ అయ్యి వెబ్ సిరీస్ ఆపేయకండి. సెకండ్ ఎపిసోడ్ లాస్ట్ లో మనకి ఆ కనెక్షన్ చూపిస్తారు. ఇలాంటి స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని ఇష్టపడే వాళ్ళు ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వద్దు. తెలుగు లాంగ్వేజ్ లో లేదు, ఫ్యామిలీతో కూడా చూడకండి. కేవలం ఒక్క సీజన్ మాత్రమే ఉంటుంది. 8 ఎపిసోడ్లు ఉంటాయి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 90%. తర్వాత నెంబర్ 3 వచ్చేసి సెన్స్ 8. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మైండ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ లో ఉంటారు. అయినా సరే వాళ్ళ మైండ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. అవి ఎలా కనెక్ట్ అయినాయి అండ్ అలాగే వీళ్ళని ఒక గ్రూప్ వెంటాడుతూ ఉంటారు. ఆ గ్రూప్ ఎవరు, అసలు వీళ్ళని ఎందుకు వెంటాడుతున్నారు, అండ్ వీళ్ళ మైండ్స్ అనేవి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి అనేది మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్ లో నాకు మెయిన్ గా కాన్సెప్టే అవుట్ ఆఫ్ ది బాక్స్ అనిపించింది. అండ్ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మన మైండ్ పోయే సీన్లు అనేవి ఈ సిరీస్ లో చాలా ఉంటాయి. అసలు క్రియేటర్స్ కి ఈ ఆలోచన ఎలా వచ్చింది అనే ఆలోచన మనకు కూడా వస్తుంది. అండ్ ఈ సిరీస్లో క్యాస్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సీన్స్ని డిజైన్ చేసుకున్న విధానం కానీ, ఆ ఎలివేషన్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. మ్యాట్రిక్స్ సినిమాల్ని డైరెక్ట్ చేసిన ఆ డైరెక్టర్స్ కూడా ఈ సిరీస్కి వన్ ఆఫ్ ది క్రియేటర్స్. అండ్ ఈ సిరీస్కి ఎండింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా అండర్ రేటెడ్ అసలు ఇది. మొత్తం 2 సీజన్లు ఉంటాయి, 24 ఎపిసోడ్లు ఉంటాయి మొత్తం. తెలుగు లాంగ్వేజ్లో లేదు, ఫ్యామిలీతో చూడకండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 90%. తర్వాత నెంబర్ 4 వచ్చేసి ద అంబ్రెల్లా అకాడమీ. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, ఒకటే కుటుంబానికి చెందిన కొంతమంది సూపర్ హీరోస్ ఇప్పుడు విడివిడిగా ఉంటారు. కానీ ఒక సమస్య వచ్చి ప్రపంచాన్ని కాపాడాల్సిన అవసరం వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏకం అవుతారు. అసలు ప్రపంచాన్ని అంతం చేసే ఆ డేంజర్ ఏంటి, ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంటది అనేది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ గా నాకు స్టోరీ బాగా నచ్చింది. చాలా కొత్తగా ఉంటది కాన్సెప్ట్. సైన్స్ ఫిక్షన్ లవర్స్ కి ఈ సిరీస్ బాగా నచ్చొచ్చు. ప్రజెంట్ చేసిన విధానం కూడా చాలా బాగుంటది. యాక్టర్స్ కాస్టింగ్ కూడా ఎక్సలెంట్ గా చేశారు. కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి, అవైతే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. అండ్ సౌండ్ ట్రాక్స్ కూడా రెట్రో వైబ్ తో బ్రిలియంట్ గా ఉంటాయి. మంచి మంచి క్యారెక్టరైజేషన్స్ కూడా మనం ఈ సిరీస్ లో చూస్తాం. కొన్ని క్యారెక్టర్స్ కి ఫ్యాన్స్ కూడా అయిపోతాం. ఈ సిరీస్ లో మొత్తం 4 సీజన్లు ఉంటాయి. లాస్ట్ 2 సీజన్లు అంత గొప్పగా ఉండవు, కానీ ఫస్ట్ 2 సీజన్స్ అయితే చాలా బాగుంటాయి. మొత్తం కలిపి 36 ఎపిసోడ్లు ఉంటాయి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 80%. తర్వాత నెంబర్ 5 వచ్చేసి బ్లూ ఐ సమురాయ్. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, 19th సెంచరీలో జపాన్ లో జరిగే ఒక రివెంజ్ స్టోరీ. ప్లాట్ సింపుల్ గా ఉన్నా సరే ఆ రైటింగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. చాలా లేయర్స్ అనేవి ఉంటాయి స్క్రీన్ ప్లే లో. అండ్ ఆ క్యారెక్టర్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. కేవలం ఆ మెయిన్ క్యారెక్టర్ తోనే మనకి చాలా ట్విస్ట్లు ఉంటాయి ఈ సిరీస్ లో. అండ్ ఇది ఒక యానిమేటెడ్ సిరీస్. అండ్ యానిమేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది. యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోతాయి అసలు. కిల్ బిల్ సినిమాని డిస్నీ మొలాన్ క్యారెక్టర్ తో తీస్తే ఎలా ఉంటది, అది కూడా యానిమేషన్ లో. ఈ సిరీస్ అలా ఉంటది. వాయిస్ యాక్టింగ్ కూడా ఒక మంచి హైలైట్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటది. నేనైతే ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు కూడా చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో లేదు, ఫ్యామిలీతో చూడకండి. ఒక్క సీజన్ మాత్రం ఉంది, 9 ఎపిసోడ్లు ఉంటాయి. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 90%. తర్వాత నెంబర్ 6 వచ్చేసి కాలా పానీ.
సింపుల్‌గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లో ఒక వైరస్ వస్తది. ఆ వైరస్ వచ్చినప్పుడు అక్కడున్న జనాలు ఎలా సర్వైవ్ అయ్యారు అనేది నేను చెప్పింది జస్ట్ బేసిక్ ప్లాట్ అంతే. కానీ డీపర్ లెవెల్‌లో సిరీస్‌లో చాలా టాపిక్స్‌ని డిస్కస్ చేశారు. క్యారెక్టర్స్‌ని గూడా బాగా డిజైన్ చేసుకున్నారు. మెయిన్‌గా ఎమోషనల్ సీన్స్‌ని డీల్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ చాలా బావుంటది. స్క్రీన్ ప్లేతో కూడా మనకెక్కడ బోర్ కొట్టిచ్చరు. మనం ఊహించని ట్విస్టులు చాలా ఉంటాయి ఈ సిరీస్‌లో. ఇండియా నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ ఇది. సినిమాటోగ్రఫీ గాని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని అద్భుతంగా ఉంటాయి. ఈ సిరీస్‌కి సీజన్ 2 కూడా వస్తుంది. ఎప్పుడో మరి చూడాలి. నాకైతే మాత్రం ఈ సిరీస్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 90%. ఫైనల్‌గా నంబర్ 7 వచ్చేసి అండర్ కవర్. సింపుల్‌గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, ఒక పెద్ద డ్రగ్ లార్డ్‌ని అండర్ కవర్‌గా వెళ్ళిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఎలా పట్టుకున్నారు అని బేసిక్ లెవెల్ ప్లాట్ అయినా సరే, వీళ్ళు అండర్ కవర్‌లో ఏమేం చేశారు, ఆ డ్రగ్ లార్డ్‌కి దగ్గరవ్వడానికి ఏమేం చేశారు, అండ్ ఎలా పట్టుకున్నారు, ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని ఈ వెబ్ సిరీస్‌ని తీశారు. యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బావుంటాయి. డ్రామా కూడా చాలా బావుంటది. ఓవరాల్ ఇదొక మంచి వెబ్ సిరీస్ అని నేను చెప్తాను. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో లేదు. ఫ్యామిలీతో చూడకండి. మొత్తం 3 సీజన్స్ ఉంటాయి. 3 సీజన్స్ కలిపి 30 ఎపిసోడ్‌లుంటాయి. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 75%. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మన మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.